జ్యోతిష బాల శిక్ష మనం దశమ భావం ఐదో భాగంలోకి వెళ్తున్నాం. కర్మస్థే శశినందనే పవనకృత్ స్వాహిధ్వజే కర్మ కర్మేషే రిఫగృహే కర్మావరోధి భవేత్ కర్మేషశ్చ బుధశ్చ కర్మభవనే రాహో మహద్వంసకః తుంగస్థానగతోపి కర్మగృహాపో దుస్థానగః కర్మ అంటూ చెప్పుకున్నాం మనం. దీని మీద బుధుడు కర్మస్థానంలో కనుక ఉంటే యజ్ఞం చేస్తాడని, ఆ తర్వాత బుధుడు కర్మస్థానంలో ఉండి రాహుకేతులతో కలిస్తే కనుక కర్మ చెడే అవకాశం ఉంటుందని, అలాగే ఆ కర్మాధిపతి రిఫు రంధ్ర రిఫ గృహగే అంటే రిపు రంధ్ర రిఫ గృహగే అంటే 6, 8, 12 స్థానాల్లో కనుక ఉంటే కర్మకి అవరోధాలు కనబడతాయి, సత్కర్మలు కానీ. అలాగే నీచ కర్మలు చేసేవాడు అవుతాడని, అలాగే కర్మాధిపతి బుధుడే కర్మస్థానం అందు కనుక రాహుకేతు సంబంధం కలవాడే ఉంటే కనుక సత్కర్మహీనుడు అవుతాడని చెప్పేసి ఈ రెండు కూడా మరి కన్యా లగ్నానికి తర్వాత మరి ధనుర్లగ్నానికి సంబంధంగా చెప్పుకుంటూ వచ్చాం. వ్యాపార ధర్మ భవనే శుభఖేటయుక్తే తన్నాథ జీవతనుపా బలశాలినశ్చేత్ ఆచార ధర్మ గుణకర్మ విధి ప్రయుక్త పురో భవతి విప్రకులాగ్రగణ్య. దశమభావం దశమస్థాన విచారణ గురించి, దశమభావ విచారణ గురించి పుచ్చా శ్రీనివాసరావు గారు తెలుగు రాసిన పుస్తకం కదండి. చాలా మటుకు మంచి మంచి విశేషాలు తెలుస్తాయని చెప్పుకుంటూ వచ్చాను. అది యాక్చువల్లీ బివి రామన్ గారు రాసిన అనువాదం అనుకున్నాను, సారీ. ఆయన స్వయంగా కల్పితం చేసినటువంటి పుస్తకం, దాని అందరూ కూడా చదవండి, బాగుంటుంది. ఇక్కడ వ్యాపార ధర్మ భవనే శుభకేటయుక్తే తన్నాథ జీవతనుపా బలశాలినశ్చేత్ అన్నాడు. వ్యాపార ధర్మస్థానాలంటే వ్యాపారం అంటే దశమం మారసం కర్మ వ్యాపారోంబరమేవచ. అక్కడ వ్యాపారం అని సంబంధంగా వాడాడంటే కర్మస్థానం కింద అంటే దశమస్థానం కింద తీసుకోవాలి. నేను ఈ జ్యోతిష బాలశిక్ష ముహూర్త బాలశిక్ష ప్రారంభం చేసిన కొత్తలో నిఘంటువులు చెప్పాను. ఆ నిఘంటువులు ఎవరికైతే నోట్లో ఉంటాయో ఇట్లాగా వ్యాపార స్థానం అనగానే వాళ్ళకి మైండ్ సెట్ దశమ స్థానం మీదకి వెళ్ళిపోతుంది. అది రానంతకాలం మళ్ళీ ఎప్పటికప్పుడు వ్యాఖ్యానించుకోవాలి. వ్యాఖ్యానకర్త పొరపాటుగా తప్పు రాసినా, ప్రింటింగ్ పొరపాటు పట్టినా మీరు కూడా దాంతోపాటు పొరపాటులో వెళ్ళిపోవాల్సి వస్తూ ఉంటుంది. అది గమనించుకోవాలి. 9, 10 స్థానాలు శుభగ్రహయుక్తములై ఉండగా ఆ రాశినాథులు అంటే 9, 10 స్థానాధిపతులు కూడా శుభకేటయుక్తే. మరి ఆ రాశినాథులు గురువులు వీళ్ళందరూ కూడా మరి తన్నాథ జీవతనుపా బలశాలినశ్చేత్ వాళ్ళు శుభగ్రహాలతో కలిగి ఉంటే కనుక ఆచారం, ధర్మగుణం, సత్కర్మ అని వాటి ఎందుకు మిక్కులు శ్రద్ధ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ విప్రకులాఢ్య అనే పదం, విప్రకులాగ్రగణ్య అనే పదం వాడాడు. అది ఇతర కులస్తుల యొక్క జాతకాలు వచ్చేటప్పుడు కూడా వాళ్ళ కులంలో వాళ్ళు ఉన్నతమైన స్థానంలో అగ్రగణ్యులుగా ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి మనం అన్వయం చేయాలి. ఇక్కడ సహజంగా జాతకాలు తీసుకొస్తూ ఉంటారు. వచ్చి అయ్యా ఈ కుర్రవాడు మేము చెప్పినట్టుగా పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వింటాడా, భవిష్యత్తు వాడికి అంతా బాగుంటుందా, వాడి యొక్క నడవడి బాగుంటుందా, సంఘంలో కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటాడా అని అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు కేవలం కర్మస్థానం కాకుండా భాగ్యస్థానం అంటే పుణ్యస్థానం కూడా చూడాలి. వ్యాపార ధర్మ భవనే శుభకేటయుక్తి, అందులో శుభగ్రహాలు ఉన్నప్పటికీ తన్నాథ అంటే 9, 12, 10 స్థానాధిపతులు వాళ్ళు మన ఈ యొక్క జీవతనుపా బలశాలినశ్చేత్ వాళ్ళు కనుక గురువుతో కలిసి ఉన్న ఆచార ధర్మ గుణ విధి ప్రయుక్త శ్రద్ధాపర భవతి అన్నాడు. అంటే వాడు ఆచారం, ధర్మగుణం, సత్కర్మ కలవాడు అవుతాడు అని చెప్పేసి మనిషి యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేసేటప్పుడు తీసుకోవాలి. అయితే యాక్చువల్లీ లగ్నం యొక్క స్థితిని కూడా తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి, పంచమ స్థానం యొక్క స్థితిని కూడా తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే పంచమం బుద్ధిస్థానము, మరి తర్వాత ఈ యొక్క లగ్నం మనిషి యొక్క తన యొక్క నడవడి మొత్తాన్ని తెలియజేసేది. కాబట్టి ఈ రెండింటిని కూడా తీసుకోవాలనేది శాస్త్రవాక్యం ఉంది. అది ఈయన జాతక బాధ్యతను వెంటనే దాన్ని చెప్పుకుని వచ్చాడు. సౌమ్యాన్వితాని గురు కర్మకళత్రపుత్ర లగ్నాని పంచభవనాని శుభేక్షితాని. సౌమ్యాన్వితాని గురు కర్మకళత్రపుత్ర లగ్నాని పంచభవనాని శుభేక్షితాని తన్నాయకాస్య బలినో యది సర్వతత్వ విద్యాధిక క్రతు సమస్త గుణ ప్రసిద్ధ. ఇక్కడ సౌమ్య అన్వితాని అనే పదం తీసుకుని పక్కన పెట్టి గురు కర్మ కళత్రపుత్ర సౌమ్యాని అంటూ చెప్పుకుంటాడు. గురువు అంటే 9. ఇదే అయినా కాహళయోగం చెప్పేప్పుడు ఇక్కడ గురువు అంటే గురువు కింద తీసుకుని వ్యాఖ్యానం తప్పు రాశాడు. అందుకోసం నేను వ్యాఖ్యానం తప్పులు ఉంటాయేమో అని దానికి కూడా మూలాల్లోకి వెళ్ళాలి అని చెప్పాడు. నవమంతపది కర్మ సుకృతం గురు భాగ్యకం అని చెప్పేసి ఈ 9వ స్థానానికి సంబంధించిన కారకత్వాలు చెప్పేటప్పుడు వస్తూ ఉంటుంది. అందువల్ల గురువు అనే శబ్దంతో రాగానే మీరు గురువు అని పరిగెత్తారా ఎక్కడైనా పొరపాటు పడే అవకాశం వస్తాయి. ఇదే పారిజాతం వావిళ్ళ వారి ప్రతిలో కాహళయోగం దగ్గర గురు అనే పదానికి గురుబంధనాదయోహ అంటే అక్కడ గురువు కింద వాడేశాడు. ఆయన మంచి సంస్కృతి పడితే కానీ ఇక్కడ
సంస్కృతాన్ని అన్వయం చేసినప్పటికీ కూడా గురువు అనేదేమో గ్రహకారకత్వాలకు వస్తుంది, బంధనాదయం అనేదేమో భావకారకత్వాలకు వస్తుంది. ఆ రెండు కలిపి ద్వితీయ భక్తిలో చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాలన్న దాని మీద కొంచెం మరి అక్కడ ఎందుకు పొరపాటు పడింది. అందరూ ప్రమాదో ధీమతామపి అంటూ ఉంటారు. అందుకోసం మనం తొందరపడి ఎవరిని ఏం మాట్లాడకూడదు. ఇక్కడ సౌమ్యాన్విత అని గురుకర్మ కళత్రపుత్ర లగ్నం సప్తమం, ఈ రెండు కూడా ఆపోజిట్ సైన్. లగ్నానికి సప్తమం, సప్తమానికి లగ్నం. ఈ రెండుతోనే క్యారెక్టర్ని మనం డిసైడ్ చేయాలని చెప్పి ఇందాక పై శ్లోకానికి అన్వయం చేసి చెప్పుకున్నాం. ప్లస్ పంచమం 9, 10 ఈ రెండు భావాలు కనుక శుభగ్రహాల యొక్క సౌమ్య అన్విత అని శుభగ్రహాల యొక్క సంబంధం కనుక ఉంటే, శుభేక్షుత అని శుభగ్రహాల యొక్క సంబంధం కనుక కలిగి ఉంటే అవన్నీ కూడా మరి ఎట్లా ఉంటాయంటే సర్వ విద్యాధికులు అవుతారు. ఆ భావాధిపతులు బలవంతులు అయి ఉంటే కనుక సర్వ విద్యాధిపతులు అవుతారు, క్రతువులు చేసేవాళ్ళు అవుతారు, సకల గుణములందు ప్రసిద్ధులు అవుతారు అన్నాడు. అంటే ఇక్కడ మనం క్యారెక్టర్ని డిసైడ్ చేసేప్పుడు పై శ్లోకంలో వ్యాపార ధర్మ భవనే శుభకేటయుక్తే అంటూ చెప్పుకుంటూ వచ్చి 9, 10 స్థానాల మీద చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకొచ్చి నేను మొదటి నుంచి కూడా ఈ క్యారెక్టర్ డిసైడ్ చేసేటప్పుడు పంచమ స్థానం లగ్నం కూడా తీసుకోవాలని చెప్పి లగ్నానికి ఆపోజిట్ సైన్ అనే దానితో తీసుకుని అంటే నెగిటివ్ రిజల్ట్స్ చెప్పడానికి వీలుగానేమో సప్తమ స్థానం తీసుకోవాల్సి వస్తుంది. అందువలన ఈయన అంటే సౌమ్యానుతాని గురు కర్మ కళత్రపుత్ర లగ్నాన్ని పంచభవనాన్ని శుభేక్షితాని అని చెప్పి చక్కటి సూత్రంతో వదిలిపెట్టాడు. అంటే ఇక్కడ మనిషి మంచివాడా కాదా, ఆయన అనుకూలంగా ప్రవర్తిస్తాడా లేదా, చదువు బాగా ఉంటుందా లేదా, అతను చదువుకున్న దానికి చక్కగా దాని తగ్గట్టుగా కర్మలు చేస్తాడా చేయడా, సంఘంలో గౌరవ మర్యాదలు పొందడా ఇట్లాంటివన్నీ చెప్పాలంటే కనుక ఆచార ధర్మ గుణకర్మ విధి ప్రయుక్త శ్రద్ధాపరో భవతి విప్రకులాగ్రగణ్య అంటే విప్రకులాగ్రగణ్య అని అడిగి ఇది బ్రాహ్మణులకు సంబంధించి అనుకోకండి. అన్ని కులాల్లోనూ ఎవరి కులంలో వాళ్ళ కులాచార ప్రవర్తనని సమర్థంగా నడుపుకుంటూ గౌరవంగా నడుపుకుంటూ అగ్రగణ్యులు అవుతారు అని చెప్పడానికి నువ్వు క్యారెక్టర్ డిసైడ్ చేయాలంటే 1, 5, 7, 9, 10 స్థానాలకి సౌమ్యాన్వితాని ఆధిపత్యాలు కూడా శుభగ్రహాలుగా ఉండాలి, శుభేక్షితాని శుభగ్రహాల చేత చూడబడి ఉండాలి, శుభగ్రహాలు అందులో ఉండాలి. అలా కనుక ఆ స్థానాలు కనుక ఉన్నాయంటే కనుక దృగ్యోగాది సంబంధాలు కనుక కలిగి ఉన్నాయంటే కనుక అతను చక్కటి సత్కర్మలు చేస్తూ ఉంటాడయా. ఏదైనా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కానీ, తల్లిదండ్రులకి విరుద్ధంగా ప్రవర్తించి మ్యారేజెస్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా డిసైడ్ చేసేటప్పుడు కేవలం కళత్ర స్థానాన్ని చూస్తే మీకు డెసిషన్ మేకింగ్ పూర్తవదు. ఈ కళత్ర స్థానంతో పాటు అతని యొక్క దశమం మానసం కర్మం వ్యాపారోంబరమేవచ అన్నాడు. కాబట్టి ఆ మానసిక వ్యవస్థతో పాటు తన యొక్క నడవడిని డిసైడ్ చేసేది దశమస్థానం. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా డిసైడ్ చేసుకోవాలంటే కనుక ఈ 5 భావాలని సంపూర్తిగా శుభగ్రహాల మీద బేస్ చేసి ఏమంటే ఒక భావంలో 5 భావాలు స్టడీ చేస్తున్నాం. ఏదో ఒక చోట పాపగ్రహం చేరితే ఏం చేయాలి అన్నప్పుడు ఆ పాపగ్రహానికి ఆధిపత్యాలు రీత్యా చూడాలి. మళ్ళీ పాపగ్రహం చేరిపోయింది ఒక భావంలో అంటే వెంటనే మనం నిర్ణయం చేయకూడదు. పుణ్యకార్యాలేమో 9వ స్థానంతో వస్తూ ఉంటాయి. వాటిని చక్కగా కర్మల వైపు నడిపించేదేమో దశమ స్థానం, వాడి బుద్ధినేమో పంచమ స్థానం డిసైడ్ చేస్తూ ఉంటుంది. అసలు వాడి టోటల్ మానసిక వ్యవస్థని, శారీరక వ్యవస్థని, వాడి యొక్క నడవడిని మొత్తాన్ని కూడా లగ్నం డిసైడ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా వర్కౌట్ చేసుకుని ముందుకు వెళ్ళేందుకు వీలుగా ఒక రాశిలో కనుక పాపగ్రహం జరిగితే ఏంటి అనేది నెక్స్ట్ వెంటనే పాఠం చెప్పబోతున్నాడు. జ్ఞానం వ్యోమాధివాసాస్తను గురు దశమస్థాన షట్ బలాఢ్య జాతశాస్త్రవేత్త నిఖిల నిగమవిత్ జ్ఞానదీక్షాముపైతి ధర్మం వ్యాపార లగ్నాధిప బుధ విబుధాచార్య పాపహరే సత్కర్మాచార్య సర్వకృతు ఫల నిగమజ్ఞాన విద్యాపకర్మ కరస్యాత్. భాగ్యరాజ్యాలతోనే ముడిపెట్టుకుంటూ వచ్చాడు మొత్తం అంతా. అంటే ఇక్కడ పుణ్యం స్థానం 9, దశమ స్థానం కర్మ. ఈ పుణ్యం కర్మ ఈ రెండింటిని కూడా బేస్ చేసుకుంటూ ఈయన మొత్తం చెప్పుకుని వచ్చాడు. భాగ్యరాజ్యంలో ఉన్నటువంటి గ్రహాలని అంటే జ్ఞాన వ్యోమాధిపాహ ఆ అధిపతుల్ని తను గురు దశమస్థాన పాషట్ బలాఢ్య. మళ్ళీ ఇక్కడ గురు అని పదం వాడాడంటే ఇక్కడ గురువు అనేసరికి నవమం తపదీకంచ సుకృతం గురు భాగ్యకం నవమస్థానం అనుకోవాలి. గురువు అంటే మళ్ళీ గురువు కాదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోండి. పొరపాట్లు వ్యాఖ్యానాల్లో ఉన్నాయి, వావిళ్ళు వారిపతి కదా తప్పులు లేవు కదా అనుకోవద్దు. మీకు ఇప్పుడు సుమారుగా 10 చోట్ల ఈ ముహూర్త బాలశిక్ష జ్యోతిష బాలశిక్షలో 10 చోట్ల వావిళ్ళ వారిపతిలో పుస్తకంలో వ్యాఖ్యానాలు తప్పు చెప్పాను. ఉదాహరణకి ఇదే గురువు ఇదే జాతక పారిజాతంలో కాహళ యోగం దగ్గర తప్పు రాశాడు, గురుబంధనాద యోగం అనే దగ్గర ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చి అది గమనించుకోండి. ఇక్కడ మళ్ళీ గురువు అనేసరికి 9వ స్థానమే అవుతుంది, గమనించుకోవాలి. అలాగే ఇక్కడ ఏమన్నాడు, తను అంటే శరీరం, గురువు అంటే 9వ స్థానం, దశమ అంటే 10వ స్థానం. షటు బలాఢ్యజాత. ఇక్కడ భాగ్య రాజ్యాల్లో ఉన్నటువంటి గ్రహాలు లగ్న భాగ్య దశమ స్థానాధిపతులు ఈ వీళ్ళు షడ్వర్గులు ఎందు బలవంతులై ఉండురేని. అప్పుడు జ్ఞాత షట్శాస్త్రవేత్త 6 శాస్త్రాల మీద పట్టుకలిగి ఉన్నవాడు అనుకోవాలి. అయితే ఇక్కడ షట్శాస్త్రాలు చదువుకోవడం అనేది కేవలం భారతీయ సాంప్రదాయం ఆర్షధర్మమే కదా, మిగతా వాళ్ళకి జాతకాల అన్వయం అవ్వవా అంటే
వాళ్ళు చేసే వృత్తుల్లో దానికి సంబంధించిన శాస్త్రంగా భావన చేసి ఆ శాస్త్రంలో వాళ్ళు విద్యాధికులు అవుతారు అని చెప్పడానికి అవకాశం. ఎవరైనా ఒక చేపలు పట్టేవాళ్ళు, చేపలకు సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళ జాతకం చూస్తున్నప్పుడు వాళ్ళకి ఈ శాస్త్రవేత్తలు అవుతారు అని చెప్పడానికి ఎట్లా ఉంటుంది అనే విషయానికి మీకు జ్ఞానం కావాలంటే కనుక వాడు ఈ చేపలు కరెక్ట్గా సముద్రంలోకి నీళ్లు నదులన్నీ చేరేటప్పుడు వర్షాకాలంలో చేపల యొక్క ఉత్పత్తి ఎట్లా ఉంటుంది, లేకపోతే కనుక ఒకవేళ నదుల యొక్క నీరు ప్రవాహం తగ్గిపోయినప్పుడు చేపల ఉత్పత్తి ఎట్లా ఉంటుంది, ఏ చేప టేస్ట్ ఎప్పుడు సముద్రంలో ఎట్లా క్రియేట్ అవుతుంది, చేపల ఉత్పత్తి ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అనే దాని మీద వాడికి ఆ శాస్త్రంలో వాడు ప్రావీణ్యుడైపోతాడు. అలాగా ఎవరైనా ఇంకోడు ఒక రసాయన వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆ రసాయనాలు సమాజంలో మనకి ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి, ఈ రసాయనాలు ఎప్పుడెప్పుడు కలిపి ఎట్లా పడితే ఎట్లా అవుతుంది, ఇవన్నీ చెప్పడానికి వాడికి దాని మీద విజ్ఞానం వస్తుంది. అంటే శాస్త్రం తెలిసి వ్యాపారం చేయడం, శాస్త్రం తెలియకుండా ఏదో ఒక ప్రోడక్ట్ని అమ్ముకోవడం వేరు, శాస్త్రం తెలిసి వ్యాపారం చేయడం. అలాగా వాడు చేస్తున్నటువంటి ఆ వ్యాపారాల్లో దానికి సంబంధించిన విషయాన్ని మొత్తాన్ని గ్రహించి వ్యాపారం చేస్తాడు అని చెప్పడానికి వీలుగా అందులో శాస్త్రవేత్త అవుతాడే అని చెప్పడానికి అన్వయం చేయాలి. ఇక్కడ కేవలం ఈ షట్శాస్త్రాలు నడకదా అని చెప్పి ఇది ఆర్షధర్మానికి సంబంధించినటువంటి విషయం అని చెప్పి వదిలేయకూడదు. ఇక్కడ ఇతర కులస్తులకి ఇతర మతస్థులకి అన్వయం చేసేటప్పుడు దాన్ని ఆ విధంగా అన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళ కర్మల్లో వాళ్ళు చేసేటువంటి వ్యాపార విషయాల్లో వాళ్ళ వృత్తి విషయాల్లో మొత్తాన్ని కూడా వాళ్ళు పూర్తిగా తెలిసి ఆ వృత్తిని నడుపుతూ ఉంటారని చెప్పడానికి వీలుగా దీని శాస్త్రాన్ని జ్ఞానం వ్యోమాధివాస్తను గురు దశమస్థానవా షట్ బలాఢ్యజాత షట్శాస్త్రవేత్త నిగమవితు జ్ఞానదీక్షాముపైతి. ఆ జ్ఞానదీక్షాముపైతి అనే పదాన్ని ఇతర అంశాల్లో ఇతర వారులకు కూడా ఇతర జాతకాలకు కూడా మనం అన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే జ్ఞానదీక్ష గలవాడు అన్నప్పుడు ఇతను చదువుకున్నటువంటి చదువుతో దాన్ని చక్కగా అమలు చేసే విషయంలో నిబద్ధత కలిగి ఉంటాడు అని చెప్పడానికి కేవలం ఇక్కడ శాస్త్ర విద్యలు చదువుకున్న వాళ్ళకి మాత్రం కాకుండా ఇతరుల అంశానికి కూడా ఇక్కడ దశమస్థానం దగ్గరికి వచ్చాకే ఇక్కడ కేవలం ఇట్లాంటి విషయాలని కూడా చెప్పుకుంటూ వచ్చాడు. మీరు ఏ గ్రంథం తీసినా సరే ఇట్లాంటి అన్వయానికి 9 భావాలను ఎక్కడా కూడా మీకు ఇతరమైన అంశాలు రావు. ఈ దశమస్థానం దగ్గర ఇవన్నీ ప్రారంభం. దశమం కర్మ కదా. ఈ కర్మ అనేది అందరికీ అన్వయం చేసేటప్పుడు గ్రంథకర్త అన్ని కులాల వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటూ రాసుకుంటూ వచ్చినట్టుగా కనబడదు మనకి. కానీ మనం అన్వయం చేయాలి దానికి. అది మన సొంత అన్వయమేం కాదు. ఆయన చెప్పింది కేవలం బ్రాహ్మణ దృష్ట్యా ఆర్షధర్మ దృష్ట్యా వీళ్ళు సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళకి చెప్పాడా జాతకం అనేది కాకుండా ఇతరులు కూడా వాళ్ళ ప్రవృత్తుల్లో వాళ్ళ వృత్తుల్లో వాళ్ళ మానసిక వ్యవస్థని చక్కగా జ్ఞానదీక్షాముపైతి అనే పదాన్ని అన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. ధర్మం వ్యాపార లగ్నాధిప బుధ విబుధ ఆచార్య పాకాపహారే. భాగ్యరాజ్యాధిపతుల యొక్క గురు శుక్రుల యొక్క దశాంతర్దశలు ఎందు ఇతను ఆ చదువుకున్న దానికి సంబంధించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, అంటే వేదం చదువుకున్నాడని చెప్పాడు, శాస్త్రాలు చదువుకున్నాడని చెప్పాడు, ఏం ఉపయోగం? వేదంలో అంతా కూడా యజ్ఞం చేయమని ఉంటుంది. ఆ వేదం చదువుకున్న కారణంగా ఇక్కడ ఇతను యజ్ఞం చేస్తాడా అండి అని చెప్తే భాగ్యాధిపతి రాజ్యాధిపతి యొక్క దశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు బుధ గురు దశల యొక్క శుక్రుల యొక్క దశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఈ యజ్ఞయాగాది కర్మలు సత్కర్మలు చేసే అవకాశం ఉంది అన్నాడు. యజ్ఞయాగాది సత్కర్మలు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మీరేం చేయాలంటే యజ్ఞాలు బ్రాహ్మణులు చేస్తారు, మరి ఇతరులు ఏం చేస్తారు అంటే మన శాస్త్రం ఒక విధిని ఏర్పడిస్తుంది. యజ్ఞం చేసే వాళ్ళకి ఇతరులందరూ కూడా సహకారం చేయండి అని. ఇప్పుడు బ్రాహ్మణులు కూడా యజ్ఞం చేయని వాళ్ళందరూ కూడా ఇతరులతో సమానమే. కాబట్టి వీళ్ళందరూ ఏం చేయాలంటే యజ్ఞం చేస్తున్న వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయాలి. వీళ్ళు శక్త్యానుసారం వాళ్ళకి అక్కడ మ్యాన్ పవర్ని ఏర్పాటు చేయడమో, లేకపోతే డబ్బులు అందజేయడమో, లేకపోతే వసతులు ఏర్పాటు చేయడమో, వీళ్ళు ఫిజికల్గా అక్కడికి వెళ్ళి శారీరకంగా శ్రమ చేసి వాళ్ళకి కావాల్సిన వసతులను ఏర్పాటు చేసే విషయంలో చేసి రావడమో, ఎవరికి ఎంత శక్తి ఉంటే అది చేసి రావాలి. యజ్ఞం అనేది లోకోపకారమైన కర్మ కాబట్టి. అంటే ఇక్కడ ఒక ఆయన యజ్ఞం చేస్తున్నాడు, ఆయన జాతకంలో బుధ గురు శుక్రుల యొక్క దశలు అంతర్దశలు కానీ భాగ్యరాజ్యాధిపతుల యొక్క దశలు అంతర్దశలు కానీ నడుస్తున్నాయని మనం అన్వయం చేసాం. మరి ఈయన వెళ్ళి అక్కడ లేబర్ వర్క్ అంతా చేసి వచ్చాడు. ఈయనకేంటి అంటే ఈయనకు కూడా ఖచ్చితంగా అట్లాంటి యజ్ఞంలో ఆయన యొక్క పార్టిసిపేషను తన శక్తి అనుసారం చేసి వచ్చాడు అనే విషయానికి అన్వయం చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ చాలా చోట్ల యజ్ఞం జరుగుతుంది, చాలామంది ఉంటారు, కానీ అందరూ వెళ్ళి యజ్ఞంలో పాల్గొరు, యజ్ఞంలో వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ చేసిరారు. ఈ సర్వీస్ చేసే బుద్ధి కూడా కలగాలి అంటే కనుక ఇతనికి కూడా ఇక్కడ భాగ్యరాజ్యాధిపతి యొక్క దశలు అంతర్దశలో, లేకపోతే గురు బుధ శుక్రుల యొక్క దశలు అంతర్దశలో నడుస్తుంటేనే అవన్నీ నడుస్తుంటాయి. ఇక తర్వాత మరి మరొక అంశాన్ని దశమభావంలో ఉన్నటువంటి పాఠాన్ని రేపటి రోజు చూద్దాం. స్వస్తి.